తెలుగు కథల బృందావనం. అయ్యో నన్ను పట్టుకోలే. అయ్యో పిల్లలు, అందరూ ఇక్కడికి రండి నాన్న, అల్లరి ఎక్కువ అయింది కదా. చూడమ్మా ఎంత అల్లరి చేస్తున్నారో. రండి పిల్లలు, అందరం కలిసి చెట్టు కింద కూర్చుందాం. రండి ఇక్కడికొచ్చి కూర్చోండి పిల్లలు. కథ చెప్పు అమ్మమ్మ, కథ. సరే సరే, ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి. మీకొక చాలా మంచి కథ చెప్పబోతున్నాను. ఇది బృందావనం. ఇక్కడ గాలి కూడా లీలలనే పాడుతుంది. ప్రతి అడుగులో కృష్ణుడి చిరునవ్వు దాగి ఉంది. ఇక్కడ ప్రతి ఆకు కదిలితే కృష్ణుడి నవ్వే వినిపిస్తుంది. ఇక్కడ పువ్వులు నవ్వుతాయి, పచ్చని చెట్లు ఆలపిస్తాయి, సరస్సుల కాంతి అద్దంలా మెరిసిపోతుంది. బృందావనం ఒక ప్రదేశం కాదు, ఇది ప్రేమ, ఆనందానికి సజీవ రూపం. ఈరోజు ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. గోపిక ఎక్కడికో వెళ్ళిందనుకుంటా. అంటే వెన్న నన్నే పిలుస్తోంది. చిన్ని చిన్ని అడుగులతో చిన్ని కృష్ణుడు గోపిక ఇంట్లోకి అడుగుపెట్టాడు. ప్రతి అడుగు ఒక లీల, ప్రతి శ్వాస ఒక సంగీతం. ప్రతి అడుగు ఒక సంగీతంలా ఉంది. గాలి కూడా నవ్వుతో నిండిపోయింది. ఇది దొంగతనం కాదు, ఇది లీల. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు. ఇప్పుడు లీలా మొదలు పెట్టాలి. నెమ్మదిగా అడుగు వేయాలి. ఎవరూ చూడకూడదు. ఒక శబ్దం కూడా రాకూడదు. అయ్యో, నా కాలి గంట మోగుతోంది. సరే సరే, ఇంకా జాగ్రత్తగా ఉంటా. ఆహా వెన్న, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. ఈ వెన్నలో అమ్మ ప్రేమ ఉంది, గోపికల కష్టం ఉంది. ఈ వెన్న తింటూ ఉంటే నా హృదయం ఇంకా పెద్దదవుతుంది. ఒక్క ముద్ద, ఇంకో ముద్ద. అయ్యో ఎంత మధురం. ఎవరూ చూడలేదు. అయ్యో కృష్ణ, మళ్ళీ వెన్న దొంగతనానికొచ్చావా? నా వెన్నకుండ ఖాళీ అయింది. ఈసారి మాత్రం వదల్ను. నీ అల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంకా నా వల్ల కాదు. ఇక పద యశోదమ్మ దగ్గరికి. ఈరోజు నీ అల్లరి అంతా యశోదమ్మకి చెప్పాల్సిందే. అయ్యయ్యో, గోపికకి దొరికిపోయానే. ఇప్పుడు పరిగెత్తాలి. ఈ గోపికకి దొరికితే అమ్మ దగ్గరికి తీసుకెళ్తుంది. కృష్ణ ఆగు! కృష్ణ, నిన్నే ఆగు! గోపిక, నువ్వు ఇంకా నెమ్మదిగా ఉన్నావే. నన్ను పట్టుకోవాలంటే కాళ్ళు కాదు, నీ హృదయం కూడా పరుగెత్తాలి. గోపిక రారా, పట్టుకో. గోపిక. కృష్ణ ఆగు! కృష్ణ, నిన్నే ఆగు! అతని చేతిలో వెన్న కరుగుతుంది. మన హృదయాల్లో భక్తి పెరుగుతుంది. కృష్ణుడి ప్రతి లీల మన హృదయాలను తాకుతుంది. వెన్న కోసం వచ్చినవాడు ప్రేమను పంచుతూ వెళ్తున్నాడు. కృష్ణుడి ప్రతి లీల మనకు ఒక సందేశం. ప్రేమతో జీవించాలి, నవ్వును పంచుకోవాలి. అందుకే బృందావనం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.